వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వీడియోని ఒకసారి చూడండి. चलो लेके हेलो आगे बढ़े आगे बढ़े పిలిపించిన ఎవరైతే చేసుకుంటున్నా
కాదు బాబు మాకు తెలిసిపోతుంది చేయడం పోయావండి ఊర్లో పల్లి తాట కట్టి ఊర్లో పట్టింది పొద్దు ఈ పొద్దు ఊర్లో పల్లి పొద్దు ఊర్లో ఇచ్చి చూసారుగా, ఇది అనంతపురం జిల్లాలో క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించి వస్తున్న ఒక వాహనం మీద జరిగినటువంటి దాడి అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్తలు, వివరాలు ఇవన్నీ చూసినట్టు అయితే నెట్లో మనకు ఉన్నటువంటి దానికి అనేక యూట్యూబ్ ఛానల్స్లో దానికి సంబంధించి పెట్టారు. ద అటాక్ ఆన్ క్రిస్టియన్స్ ఇన్ అనంతపూర్ ఇస్ ఇన్హ్యూమన్, క్రైస్తవులపై దాడి, రాజ్యాంగంపైనే దాడి అని. తర్వాత హిందుత్వవాదుల విధ్వంసం, క్రైస్తవులపైన భీకర దాడి అని చెప్పి వేశారు. పాస్టర్ అజయ్ బాబు లాంటి వాళ్ళు, CMDF వాళ్ళు ఇదంతా కూడా పెట్టడం అనేది జరిగింది. ఇన్ని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అనేటువంటి దాని మీద. సరే, ముందు దాడి జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా సరే వెళ్ళి ఒక వ్యక్తినో లేదంటే వాళ్ళ ఆస్తులనో అన్యాపదేశంగా ఎవరు చెప్పకుండానే వాళ్ళ మనస్థితితోటో ఇంకో దానితోటో వెళ్ళి విద్వేషంతోటో దాడి చేసి ధ్వంసం చేయడం అనేటువంటిది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. చట్టాలకి లోబడి వాటికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎవరైనా సరే. ఫైన్. ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ తీసుకుని మాట్లాడాల్సి వస్తుంది అంటే, అనవసరంగా ముందు మనం మనుషులం అనవసరంగా ఎందుకు ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చంపుకోవడాలు, దాడులు చేసుకోవడాలు ఇవన్నీ. రాజ్యాంగం అనేది దీనికి సంబంధించి మనకు అనేక ఆర్టికల్స్ ఇవన్నీ ఇచ్చింది. ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఇచ్చింది. దానికి తగ్గట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోయిందిగా. ఎందుకంటే అధికరణం 25 నుంచి కూడా మనకి 25 నుంచి 29 వరకు కూడా ఈ మతం అనేటువంటి దానికి సంబంధించి భారత రాజ్యాంగంలో స్పష్టంగా అన్ని వివరాలు ఇచ్చారు. ఒకసారి వాటిని చూసుకుంటూ దీని మీద అనాలిసిస్ చేసుకుందాం. ఏంటంటే, మత స్వాతంత్రపు హక్కు. ఇక్కడ రాజ్యాంగం మీద దాడి జరిగిపోయింది అన్నారు కాబట్టి భారత రాజ్యాంగంలోని 25వ అధికరణం నుంచి 28వ అధికరణం వరకు కూడా మత స్వాతంత్రపు హక్కులకు సంబంధించినటువంటి వివరణ. 25వ అధికరణం, ప్రజలందరూ తమకు ఇష్టమైనటువంటి విశ్వాసాలను కలిగి ఉండి తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఇది 25లో పార్ట్ 1లో ఉన్నటువంటిది. వాళ్ళకి నచ్చినటువంటిది, స్వతహాగా వాళ్ళకి నచ్చినటువంటిది. ఫలానా వాళ్ళు చెప్పారనో ఇంకొకళ్ళు వచ్చి చెప్పారనో దానికి ప్రలోభపడి వెళ్ళేది కాదు, స్వతహాగా నచ్చి వెళ్ళాలి, బలవంతంగా కాదు. అది ఫ్రీడమ్ ఆఫ్ కాయిన్సెన్స్ తోటి అనేది ఉంది. ఈ క్లాజ్లో ప్రభుత్వ జోక్యాలు ఇవన్నీ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి హిందూ మత సంస్థలకు సంబంధించి అన్ని తరగతుల వర్గాల వారికి ప్రవేశం కల్పించడం కోసం లేదా సంస్కరణ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. సిక్కులు, జైన్లు, బౌద్ధులు కూడా హిందువుల పరిధిలోకి వస్తారు ఇక్కడ. తర్వాత ఆర్థిక, రాజకీయ లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏం చేయట్లేదు అన్నారు కాబట్టి ఇవి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. హిందూ మతంలో అనాదిగా వస్తున్న సామాజిక రుగ్మతలు నిర్మూలించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించి ఇవి చేశారు. బాల్య వివాహాలు, దేవదాసి వ్యవస్థ, బహుభార్యత్వం, అంటరంతన లాంటివి రూపుమాపాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి. సంస్కరణలో అవసరమైనటువంటి శాసనాధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఇది మత స్వేచ్ఛకి ఏమాత్రం భంగకరం కాదు. అండ్ 25వ అధికరణలో ఉపయోగించిన మత ప్రచారం అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి మీనింగ్ అనేది స్పష్టంగా ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో లేదు దాడి జరపబడినటువంటి వాళ్ళు, దాడికి గురైనటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగంలో మత ప్రచారం అనేటువంటి పదానికి ప్రత్యేకమైనటువంటి వివరణ స్పష్టంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఈ మత ప్రచారం అనేటువంటి పదం మత మార్పిళ్లను ప్రోత్సహించే ప్రచారం కాకూడదు అని చెప్పి 1977 స్టేన్ లూజ్ వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొంది ఆ కేసులో. అలాగే ఏదైనా మతాన్ని స్వీకరించడం అనేది వ్యక్తి అంతరాత్మ ప్రబోధానుసారం దీని ప్రకారమే జరగాలి.
అలాగే ఇంకా దీనికి సంబంధించి అనేక కేసులు దీంట్లో ఉన్నాయి, దాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రార్థనా మందిరాలకు సంబంధించి వీటికి సంబంధించి ఇక్కడ ప్రచారం అనేటువంటి ఒక పాయింట్కి మాత్రమే ప్రత్యేకంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నిన్న వెళ్ళినటువంటి వాళ్ళ మీద దాడి జరిగిందన్నారు. దేనికి వెళ్ళారు? ఇప్పుడు నేను గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. నగర సంకీర్తన కార్యక్రమం అనేది ఉంటుంది, ముఖ్యంగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలకు సంబంధించి. అలాగే శ్రీరామనవమి కళ్యాణం జరిగినప్పుడు, రాములవారి కళ్యాణం జరిగినప్పుడు ఏంటంటే, ఇప్పుడు అయోధ్యలో జరుగుతుందా లేదా పక్కన పెడితే, మనకి భద్రాద్రిలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది కళ్యాణం అయిన తర్వాత 4 మాడ వీధులు ఏవైతే ఉన్నాయో, భద్రాచలంలో ఉన్నటువంటి 4 ప్రధాన వీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ వెళ్ళేటువంటి వీధుల్లో మనుషులందరూ బ్రతుకుతున్నారు. బేసిక్గా మనుషులందరూ బ్రతుకుతున్నారు. అక్కడ స్వామివారి కళ్యాణం అయింది, కళ్యాణ ఉత్సవాన్ని తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు అంతే. ఇక్కడ ప్రధానంగా ఎవరిని ఏ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా మీరు హిందువుల్లోకి మారండి, లేదంటే మీరు రాముడిని నమ్ముకోండి అని చెప్పి ఎవరికి చెప్పట్లేదు. వాళ్ళు భజనలు చేసుకుంటున్నారు, స్వామివారిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది ప్రచారం కాదు, ఇది ఒక క్రతువు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వినాయక చవితి, దసరా పందిళ్ళు పెడతాం. ఈ పండల్స్ అనేవి పెట్టి నవరాత్రులు తీసుకెళ్ళి తర్వాత నిమజ్జనం చేస్తాం. ఇక్కడ కూడా ఎవరు వచ్చి కూర్చోబెట్టి అక్కడ ప్రత్యేకంగా అందరికీ వినిపించేలాగా మీరు రండి, మీరు మతం మారండి, మీరు చేయండి అని ఎవరు ప్రబోధాలు చేయడం లేదు. ఎవరికి కూడా వెళ్ళి. నెంబర్ 3, కంప్లీట్గా ఒక కాలనీ ఉంది అని అనుకుందాం. ఎగ్జాంపుల్ ఫర్ సమ్ ఎక్స్ కాలనీ ఉంది అనుకుందాం. అక్కడ అందరూ ముస్లిమ్సే ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఒక మైక్ పెట్టుకొని, మీ ముస్లిం ప్రవక్త అసలు దేవుడే కాదు, ప్రపంచంలో దేవుడు అంటే కృష్ణుడు మాత్రమే, లేదంటే రాముడు మాత్రమే, అంటే హిందువులకు 3 దేవతలు ఉన్నారు కాబట్టి వీళ్ళు మాత్రమే దేవుళ్ళు, మిగతా వాళ్ళందరూ అసలు దేవుళ్ళే కాదు, మీరు నమ్మక్కర్లేదు, మీరు రండి, మీరు హిందువుల్లో కలిసిపోండి అని ఈ క్షణం దాకా కూడా వెళ్ళి ప్రచారం చేసినటువంటి వాళ్ళని ఒక్కళ్ళన్నా ఎక్కడన్నా చూపించగలరా? అలాగే జెరూసలేం లాంటివి లేదు. జెరూసలేం దాకా ఎందుకు, ఇక్కడే మన హైదరాబాద్లోనే, లేదంటే మన ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలోనే ఎక్కడైనా సరే వెళ్ళి ఒక హిందువు కంప్లీట్గా క్రిస్టియన్స్ మాత్రమే, ఆ కాలనీ అంతా లేదంటే ఆ ఊరంతా కూడా క్రిస్టియన్సే ఉన్నారు, అక్కడికి వెళ్ళి జీసస్ అసలు అంతా బోగస్, అసలు ఏమీ లేనే లేదు, మీరందరూ మాయగాళ్ళు, మాయని నమ్ముతున్నారు, మీరు హిందువుల్లోకి వచ్చేసేయండి, లేదంటే ఇందులోకి వచ్చేసేయండి అని ఏ ఒక్కళ్ళన్నా ప్రచారం చేస్తున్నారా? ప్రచార హక్కు అనేది ఉందిగా, మరి ప్రచారం చేసుకోవచ్చు అన్నటువంటిది రాజ్యాంగంలోనే ఉందిగా, బట్ చేస్తున్నారా? లేదు. ఇక్కడ ఏం జరిగింది, నిన్న అనంతపురంలో జరిగింది కావచ్చు, ఇలాంటి సంఘటనలు గతంలోనే అనేకం జరిగాయి. ఏ చర్చికి వెళ్ళి ఏ హిందువు కూడా ఇక్కడ అన్ని తప్పుడు జరుగుతున్నాయి, మీరు రండి, మీరు గర్వాప్సి అయిపోండి అని ఎవరు చెప్పట్లా. కానీ ఆలయాల దగ్గర పుస్తకాల ప్రదర్శనల్లో ఉచితంగా ఖురాన్ పంచిపెడుతున్నారు. దీన్ని ఆక్షేపించినట్టు అవుతుంది ఎవరన్నా అంటే. ఎందుకంటే ఎవరన్నా మనం ఉచితంగా భగవద్గీత అనేటువంటిది హిందువులకు ఎవరన్నా ఇస్తున్నారా? తెలియనటువంటి వాళ్ళకి అట్లీస్ట్ కొనుక్కునే చదువుతున్నాం. కానీ ఖురాన్ని ఉచితంగా తెలుగులోకి అనేక భాషల్లోకి తర్జుమా చేసి మీరు తెలుసుకోండి అని చెప్పి ఇస్తున్నారు. తెచ్చుకున్నాం, చూసాం, ఓకే, వాళ్ళ నమ్మకం ఇది, గౌరవించాలి, పక్కన పెట్టేసాం. అక్కడ వరకు బాగానే ఉంది, హెల్దీ రిలేషన్షిప్స్. కానీ వచ్చి బలవంతంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా. మరి ఆ పనులు ఎందుకు చేయడం? రామాయంపేట అనేటువంటి ఒక గ్రామం ఉంది, అందరూ హిందువులే, 99.9% హిందువులు మాత్రమే ఉన్నారు అక్కడ. పనిగట్టుకుని ఆదివారం నాడు లేదంటే సోమవారం నాడు ఏదో ఒక రోజు పనిగట్టుకుని ఒక 100-200 మంది ఒక బస్సుని మైకుల్ని వేసుకుని అక్కడికి వెళ్ళి మేము సువార్త ప్రకటించాలి, లేదంటే మీ దేవుళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడేటువంటి భాష ప్రత్యేకంగా, అంటే ఇది అందరినీ ఒకే ఘటన కట్టట్లేదు. బికాస్ చాలామంది మిత్రులు ఉన్నారు, బట్ ఏ రోజు ఏ ఒక్కరు కూడా నాతో మాట్లాడినప్పుడు కానీ, లేదు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, నేను ఫలానా హిందువునని, నేను ఈ సాంప్రదాయానికి చెందినవాడినని, మీరు చేసేదంతా తప్పు, ఇది నమ్ముకో, నువ్వు బాగుంటుంది టైము, లేదంటే నువ్వు ఇప్పుడు చాలా డౌన్లో ఉన్నావు, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా కూడా లోలో ఉన్నావు, నువ్వు చాలా బాధల్లో ఉన్నావు, బాధల నుంచి బయటపడాలి అంటే నువ్వు నమ్ముకో, అలా నమ్ముకో, లేదంటే ప్రభువుని నమ్ముకో అని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా.
ఇలా చాలామంది ఉన్నారు. సో వీళ్ళతోటి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే ఈ ప్రచారం అనేటువంటి పేరుతోటి ఊళ్ళ మీదకు వచ్చి బస్సులు, మైకులు వేసుకొని పొద్దునుంచి సాయంత్రం దాకా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చేసేది తప్పు, మీరు చేసేది తప్పు, మీరు చేసేది తప్పు, మీరు రాళ్ళు రప్పల్ని పూజిస్తున్నారు, మీరు అసలు దేవుడు కాదు సైతాన్ అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు సరా. మరి వీళ్ళని ఏం చేయాలి? ఎన్నాళ్ళని ఓపిక పట్టాలి. చర్చిల్లో వెళ్తున్నారు వారాంతానికో, లేదంటే ఏదో ఒకటి వాళ్ళకి జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలు. హ్యాపీగా వెళ్తారు, అక్కడ ప్రకటించుకొని చక్కగా ఈరోజు ఇంతమంది కలిసాము ప్రభా, ఇంతమంది కలిసాము, చక్కగా ఈరోజు ఈ ప్రసంగం చేసుకున్నాము, లేదంటే ఇగో ఇది చదువుకున్నాము, దీని నుంచి మనశ్శాంతి పొందాము, ప్రతిరోజు కూడా ఇలాగే ఉండేలాగా చెప్పు అని చెప్పి ఆమెను చెప్పుకుని వెళ్ళిపోతారు. ఎటువంటి ఇబ్బంది లేదు పొరపాటున కూడా, ఎవరి వల్ల కూడా. కానీ రోడ్లెక్కి వద్దు మొర్రో మా ఊళ్ళు, కొన్ని ఊళ్ళలో టు బి ఫ్రాంక్, నమ్మితే నమ్మండి లేదంటే లేదు, ఆధారాలు కూడా ఉన్నాయి. కొన్ని ఊళ్ళలో పొలిమేరల దగ్గర, ఊరికి ఎంట్రీ ఇచ్చే దగ్గర బయట బోర్డులు పెడుతున్నారు. ఈ గ్రామంలో 100కి 100% హిందువులు మాత్రమే ఉన్నాము, దయచేసి అన్యమతస్తులు ఎవరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయకండి. మైకులు పెట్టుకొని ఇంకోటి పెట్టుకొని ప్రచారం చెయ్యకండి అని బోర్డులు పెడుతున్నారు. ఇక్కడ ప్రచారాలు నిషేధం, ఇటువంటి ప్రచారాలు నిషేధం అని పెడుతున్నారు. ఇది పట్టుకొని ఇంకా ఒక చోట నుంచి కాకపోతే ఇంకొక చోట నుంచి అన్నట్టుగా వెళ్ళి ప్రతిసారి పాంప్లెట్లు పంచిపెట్టడం. ఎందుకు? నిన్న మొన్న కూడా ఒక వీడియో చూశాను. కనకదుర్గ గుడి దగ్గర, విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర భవానీ మాల వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మాల తీసేటువంటి క్రమం, లేదంటే ఏదో కార్యక్రమానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని బయటకు వచ్చేటువంటి వాళ్ళకి అక్కడ కూర్చొని ఒక మహిళ కూర్చొని బైబిల్ పట్టుకొని, మీరు పైన కొండ మీద ఉన్నటువంటి సైతాన్ని మీరు ప్రేమిస్తున్నారు, మీరు సైతాన్ మాయలో పడుతున్నారు అని చెప్పి అక్కడ గట్టిగా అరుస్తూ తిట్టడం ఇవన్నీ చేస్తోంది. పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఇలాంటి పనులు చేస్తుంటే ఇలాంటివి చూసినటువంటి వాళ్ళకి కొంతమంది కోపాలు రావా? వద్దు మొర్రో అని చెప్తుంటే ఎందుకని బలవంతంగా వస్తారు? రాజ్యాంగం హక్కు ఇచ్చింది అది. ఎస్, డెఫినెట్గా నిన్న జరిగినటువంటి దాడిని నేను ఖండిస్తున్నాను. 100% నేను అక్కడ ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు ఎవరైతే వెళ్ళారో ప్రచారం కోసం, నేను వాళ్ళకే మద్దతుగా మాట్లాడుతున్నాను. వాళ్ళ మీద ఇటువంటి దాడి చేయడం అనేది నిజంగానే చట్టవిరుద్ధం. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి. అట్ ద సేమ్ టైం అనుమతులు లేకుండా బస్సులకి, ఆటోలకి, సైకిళ్ళకి పెట్టుకొని ప్రచారం చేసేటువంటి యావతోటి ఊళ్ళలోకి వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఒక క్లాస్ తీసుకురావాల్సిందే. అందులో ఎటువంటి మొహమాటం లేదు ఈ మాట అనడానికి. నాకు ఎంత గౌరవం అయితే మీరు ఇస్తారో మీకు అంతే గౌరవం నేను కూడా ఇస్తాను. ఇది సమాజం. అంతే తప్ప నేను మాత్రం గౌరవం ఇవ్వాలి, మీరు గౌరవం ఇవ్వకుండా నన్నే తిడతాను, నా సాంప్రదాయాన్ని తిడతాను, హిందూ దేవీ దేవతలను తిడతాను, ఇవన్నీ చేస్తాము అంటే కుదరదు. రాజ్యాంగంలో ఇంకొక క్లాస్ కూడా ఉందండి. ఆ క్లాస్ కూడా మనం చెప్పుకోవాలి. ఏంటంటే 29వ అధికరణం ప్రత్యేకమైనటువంటి భాష, లిపి, సంస్కృతిని రక్షించుకోవాలి. ఇది ఏ మతానికి చెందిన వాళ్ళైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా, సిక్కులైనా, బుద్ధులైనా, ఎవరైనా సరే సంస్కృతిని రక్షించుకోవాలి. భాషని, లిపిని, సంస్కృతిని. మొన్న మధ్యన విజయవాడలో ఏదో పెళ్లి జరిగింది ఒక ఫ్యామిలీలో, క్రిస్టియన్స్. పాస్టర్ గారు వచ్చి ఇంకా అక్కడ చక్కగా ఏదైనా ఒక ప్రవచనం చెప్తారు, లేదంటే ఏదో ఒక తీసుకుని పెళ్ళి ఇలా జరగాలి, ఇలా ఉండాలని చెప్తారని చూస్తుంటే అక్కడ కూర్చొని యేసు గాయత్రి మంత్రం అసలు క్రిస్టియానిటీలో ఉందా? యేసు గాయత్రి మంత్రం, యేసు వేదం ఎందుకు కాపీ కొట్టడం? ఇది ఇంకొక సంస్కృతిని, అనాదిగా వస్తున్నటువంటి ఇంకొక సంస్కృతిని అవహేళన చేయడం కాదా ఇది? ఎందుకు చేయాలి? యేసు సుప్రభాతం ఎందుకు ఇవన్నీ? మరి ఇలాంటివి చేస్తున్నప్పుడు కోపాలు వచ్చి ఒక మాట అన్నారు అనుకుందాం, దానికి క్రిస్టియాని మీద దాడి జరిగిపోయింది మొత్తానికి అని చెప్పి గగ్గోలు పెడితే, మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఒక పక్కన రాజ్యాంగం మాకు అవసరం లేదు అనుకుంటూ ఈ తప్పుడు ప్రచారాలు చేయడం, తప్పుడు మత ప్రచారం చేయడం తీసుకెళ్ళి మత ప్రచారాన్ని అనేదానికి లిమిటేషన్స్ పెట్టారు. అలాగే మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అనేటువంటిది కేసులు తీస్తే సరిపోతుంది. ప్రలోభాలకు గురి చేసి చేస్తున్నారు అని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి అప్పుడు ఎందుకు శిక్షించకూడదు?
ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒక ప్రశ్న. అలాగే ఒక చిన్నపాటి సలహా ఏంటంటే, చర్చిలు ఎలాగో ఉన్నాయి, ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు ఆలయం, తిరుపతి ఆలయం ఉంది మాకు, హిందువులకి తిరుమల ఆలయం ఉంది, తిరుమలకి వెళ్తాం ప్రతిరోజు, ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాం, దొరికిన సమయంలో వెళ్తూనే ఉంటాం. మాకు అక్కడే ధర్మబోధ చేస్తూ ఉంటారు. లేదంటే భక్తి ఛానల్ అను ఇంకోటన దాంట్లో గురువుగారికి చాగంటి వారో లేదంటే గరికపాటి వారో సామవేదం వారో ఎవరో ప్రవచనాలు చెప్తూ ఉంటారు, చూసుకుంటాం, వింటాం, అయిపోయింది. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కూడా చాగంటి గారిది వినండి అయ్యా, మీ మతంలో ఇలా తప్పు అంతా ఉంది, ఆయన చెప్పారు కరెక్ట్, అందుకే మీరు ఇక్కడికి వచ్చేసేయండి, ఎవరు మాట్లాడరు, ఎవ్వరూ మాట్లాడరు. నన్ను తిడితే నేను నిన్ను తిట్టాల్సి వస్తుంది. ఎవరికైనా ఇది ఒక హిందువు అనవసరంగా క్రిస్టియన్ను ముస్లింలు తిడితే వాళ్ళు వచ్చి తిడతారు ఖచ్చితంగా, అనవసరంగా. అదే ప్రొవోకేట్ చేసి తిట్టుకునేలా చేస్తే ఎవరేం చేయలేరు దానికి. ఎందుకంటే తప్పు జరుగుతుంది అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అక్కడ. అట్ ద సేమ్ టైం ఈ హిందూ దేశంలో రాజ్యాంగంలో లేకపోయినా భారతదేశం అనేది హిందూ దేశమే. సెక్యులర్ అనేటువంటి పదానికి ఇక్కడ ఆస్కారం అనేది లేదు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి భావన, నేను అనొచ్చు, మీదని మీరు అనుకోవచ్చు. అది ఎవరికి వారికే. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కళ్ళు హార్మోనీతోటి, అంటే శాంతి సామరస్యాలతోటి జీవించాలి. ఎందుకంటే ఫస్ట్ అందరికీ ఉన్నటువంటిది జీవించే హక్కు. అంతే తప్ప దాడులు చేసుకుంటాము, ఇలా చేస్తాం, వేరే వాళ్ళని కించపరుస్తాం, దిస్ ఈజ్ నాట్ రైట్, ఖచ్చితంగా తప్పు. సో ఈ ఊళ్ళల్లోకి వెళ్ళి, వద్దు అన్న ఊళ్ళల్లోకి వెళ్ళి మైకులు పెట్టుకుని ప్రచారం చేయడం ఆపేసేయండి. ప్రకటించమన్నాడు మా ప్రభువు అంటే శ్రీకృష్ణ భగవానులు కూడా భగవద్గీతలో చెప్పారు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ప్రతి ఒక్కడు కూడా తదాత్మానం సృజామ్యహం అనుకున్నాడు అంటే అది మళ్ళీ శాంతి భద్రతల విషయాల్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు వచ్చింది? అవసరం లేదు కదా. సో చర్చిల్లో హ్యాపీగా చేసుకోండి. నాకు తెలిసి ఎవరు నాకు తెలిసినటువంటి నా సర్కిల్లో ఎవరు కూడా ప్రలోభ పెట్టడం కానీ లేదంటే లేదు ఇలాగా అని చెప్పి డిస్కషన్ పెట్టడం కానీ నాకు ఇక్కడ దాకా ఎక్కడ జరిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే సహేతుకంగా. ఎందుకంటే వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తి సంబంధాలు అనేవి ఉంటే స్నేహం అనేది ఉంటుంది. మతానికి కులానికి స్నేహానికి అడ్డు లేదు. ఆ రెండు రావు అసలు, స్నేహానికి రెండింటికి సరిపోదు. అందువల్ల ఆ స్నేహాన్ని కాపాడుకుంటూ మనుషులుగా బ్రతకాలి అనుకుంటే ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పరమత సహనం కలిగి ఉండాలి అనేది ముందు నుంచి చెప్పాం. కాబట్టి దాన్ని ఫాలో అవుతూ ఎవరి జీవితం వాళ్ళు గడిపితే బెటర్. అంతే తప్ప రోడ్డు మీదకి వచ్చి మేము ప్రచారాలు చేస్తాం, మీరు మారిపోండి, మీ దేవుళ్ళందరూ ఇదే అంటే రేపన్న రోజు రిపర్కషన్స్ ఇలాగే ఉంటాయి అనడంలో అతిశయోక్తి అయితే లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ నేను వాళ్ళని ఏదో సపోర్ట్ చేస్తున్నాను, దాడి చేసిన వాళ్ళని అనేది కాదు ఇక్కడ. బట్ న్యూటన్ థర్డ్స్ లా ఏదైతే ఉందో ప్రతి చర్యకి కూడా ఇంకొక చర్య ఉంటుంది కదా, చర్యకి ప్రతి చర్య ఉంటుంది కదా, ఈక్వల్గా అలాగే ఇవి కూడా ఉంటాయి. సో ఇది పార్ట్ 1 మాత్రం, ఎందుకంటే ఇంకా డిస్కస్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి కొన్ని మాత్రమే చెప్పుకోవాలి. మళ్ళీ లెంత్ ఎక్కువైతే మీరేనా తిడతారు కాబట్టి దీన్ని ఇక్కడతోటి ముగిస్తూ మళ్ళీ దీని మీద మీ కామెంట్స్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్లో మనం మాట్లాడుకుందాం. సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.